నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. బెంగళూరు ఐటీ రంగంలో జీతాల గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది. సంవత్సరానికి 50 లక్షల ప్యాకేజీ అంటే ఇప్పుడు నిజంగా 10 లక్షల విలువ కలిగి ఉందా అనే ప్రశ్నను సౌరవ్ దత్తా అనే యూజర్ ఎక్స్లో లేవనెత్తడంతో ఈ డిబేట్ మొదలైంది. టెక్ ఉద్యోగులు, నిపుణులు వందల సంఖ్యలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఈ చర్చను మరింత ఊపందించారు. చాలా మంది నెటిజన్లు బెంగళూరులో బాగా పెరిగిన జీవన ఖర్చులను దృష్టిలో ఉంచుకుంటూ ఈ వాదనను సమర్థిస్తున్నారు. ఒకప్పుడు 50 లక్షల ప్యాకేజీ అంటే రాజరిక జీవితం, కానీ ఇప్పుడు అదే జీతంతో సగటు జీవితం కూడా కష్టమే అని పలువురు పేర్కొన్నారు. ఇంకొందరు బెంగళూరులో ₹1,00,00,000 ప్యాకేజీ దొరకకపోతే మీ ప్రయాణం వృధా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే అందరూ దీనిని అంగీకరించలేదు. మీరు దేనితో పోలుస్తున్నారు? 2005, 2015 లేదా 2020 నాటి 10 లక్షల జీతంతోనా అంటూ కొందరు ప్రశ్నించారు. బెంగళూరు ఐటీ రంగంలో ప్యాకేజీలు పెరిగిన మాట నిజమే, కానీ అవి అగ్రశ్రేణి నైపుణ్యాలున్న వారికే లభిస్తున్నాయని పలువురు పేర్కొన్నారు. బాగా ఉన్న టెక్ స్కిల్స్, అనుభవం ఉన్న వారికి మాత్రమే ఇవి వర్తిస్తాయి. మిగిలిన వారు ఇంకా మధ్యస్థ జీతాలే పొందుతున్నారు అని ఓ యూజర్ అభిప్రాయపడ్డాడు. ఈ డిబేట్ ద్వారా భారతదేశంలోని ఇతర టెక్ నగరాల జీతాల తేడాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇది బెంగళూరులోనే ఉంటుంది, కానీ హైదరాబాద్లో 25 లక్షల జీతం ఇప్పటికీ భారీగానే భావిస్తారు అని ఓ నెటిజన్ తెలిపారు. జీతాల తేడాలు నగరాల ఆధారంగా ఉన్నాయి అని ఇది చూపిస్తుంది. జీతాల నిర్మాణం కూడా ఈ చర్చకు కారణమైంది. మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు 50 లక్షల ప్యాకేజీ ఇచ్చినా అందులో బేసిక్ శాలరీ కేవలం 16 లక్షలే అవుతుంది అని ఓ ఉద్యోగి వివరించారు. మిగిలిన భాగం స్టాక్స్, బోనస్లు, ఆర్ఎస్యుల రూపంలో 3 నుండి 4 సంవత్సరాలలో విడుదల అవుతాయని, వాటిపై మార్కెట్ పరిస్థితుల ప్రభావం ఉంటుంది అని పేర్కొన్నాడు. అందువల్ల చేతికి వచ్చే నెల జీతం చాలా తక్కువగా ఉండవచ్చు అంటున్నారు. ఈ వేతన డిబేట్ నడుస్తున్నప్పుడే బెంగళూరు ప్రపంచ టెక్ హబ్గా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. సిబిఆర్ఈ గ్లోబల్ టెక్ టాలెంట్ గైడ్ బుక్ 2025 ప్రకారం బెంగళూరులో టెక్ ఉద్యోగుల సంఖ్య 1 మిలియన్ దాటింది. ఇది ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే అతిపెద్ద టెక్ శక్తిగా నిలిచింది. శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, లండన్ వంటి పట్టణాల సరసన బెంగళూరు స్థానం దక్కించుకోవడం గర్వకారణం. ఈ డిబేట్ ద్వారా ఒక విషయం స్పష్టమైంది. ఐటీ రంగంలో జీతాల మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. జీవన వ్యయం, ప్యాకేజీ నిర్మాణం, టాలెంట్, డిమాండ్ వంటి అంశాలు దీనిపై ప్రభావం చూపుతున్నాయి. అయితే బెంగళూరు టెక్ రంగం మాత్రం నిరంతరం ఎదుగుతూ ప్రపంచవ్యాప్తంగా తన ముద్ర వేసుకుంటోంది.